హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 31 మే షిఫ్ట్ 1 సైకాలజీ. వికాసంకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. 1. శారీరక పరిపక్వత పొందడంతో వికాసం ఆగిపోతుంది. 2. వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది. 3. వికాసంను ఖచ్చితంగా కొలవవచ్చు. 4. వికాసం మరియు ప్రజ్ఞ ఒకటే. ఆన్సర్ 2. వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది. రక్షణ తంత్రాలు. 1. ఆందోళన కలిగించే చేతన ప్రతిస్పందనలు. 2. ఆందోళన కలిగించే అచేతన ప్రతిస్పందనలు. 3. ఆందోళనను పెంచే ఉపచేతన ప్రతిస్పందనలు. 4. ఆందోళన నుండి వ్యక్తులను రక్షించే అచేతన ప్రతిస్పందనలు. ఆన్సర్ 4. ఆందోళన నుండి వ్యక్తులను రక్షించే అచేతన ప్రతిస్పందనలు. అనువంశికత వీటిని ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తుంది. 1. వికాసం యొక్క సంభావ్యతలు. 2. నేర్చుకున్న నైపుణ్యాలు. 3. జ్ఞానం. 4. వైఖరులు. ఆన్సర్ 1. వికాసం యొక్క సంభావ్యతలు. కింది వాటిలో పూర్వ బాల్యం యొక్క వికాస కృత్యం. 1. ఘన ఆహారం తీసుకొనుట నేర్చుకోవడం. 2. వివేచన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం. 3. చదవడం వ్రాయడం వంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలను నేర్చుకోవడం. 4. తమ రూపాన్ని అంగీకరించడం. ఆన్సర్ 3. చదవడం వ్రాయడం వంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలను నేర్చుకోవడం. కింది వాటిలో పియాజే సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వ్యవహరణలో ప్రక్రియ కానిది. 1. సాంశీకరణం. 2. అనుగుణ్యం. 3. స్కీమా. 4. సమతుల్యత. ఆన్సర్ 3. స్కీమా. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లవానికి స్వాతంత్ర భావాన్ని పెంపొందించుకొనుటకు సరైన అవకాశం ఇవ్వకపోతే పిల్లవానిలో ఇది కలగవచ్చు. 1. సిగ్గు సంశయం. 2. అపనమ్మకం. 3. ఒంటరితనం. 4. తాదాత్మ్య సంభ్రమం. ఆన్సర్ 1. సిగ్గు సంశయం. కింది వాటిలో అభిరుచులకు ఉదాహరణను గుర్తించండి. 1. పాఠశాల గైడెన్స్ కౌన్సిలర్ లోహిత్పై ఒక టెస్ట్ బ్యాటరీని నిర్వహించి అతనికి సహజ సిద్ధంగా సామర్థ్యాలున్నందున అతను మెడికల్ కోర్సును ఎంచుకోవచ్చని సూచించాడు. 2. మహా తన నగరంలో జరిగే ప్రతి క్రికెట్ మ్యాచ్కు హాజరవుతుంది. 3. మోహిని తన తల్లి పాత తరానికి చెందినదని భావిస్తుంది. 3. మోహిత్ ఏ కార్యక్రమానికైనా ఆలస్యంగా వెళ్ళడం ఇష్టం లేనందున సమయానికి వెళతాడు. ఆన్సర్ 2. మహా తన నగరంలో జరిగే ప్రతి క్రికెట్ మ్యాచ్కు హాజరవుతుంది. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు ఏ దశలో స్వీయ కేంద్రీకృతంగా ఉంటారు మరియు ఏదైనా చేయడంలో వారి స్వంత ప్రయోజనాన్ని చూస్తారు. 1. 3వ స్థాయిలోని 5వ దశ. 2. మొదటి స్థాయిలోని మొదటి దశ. 3. 2వ స్థాయిలోని 3వ దశ. 4. మొదటి స్థాయిలోని 2వ దశ. ఆన్సర్
4 మొదటి స్థాయిలోని రెండవ దశ. కింది వాటిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలను గుర్తించండి. ఏ ఉద్వేగాత్మక పరిపక్వత, బి ఆందోళనతో, సి సాంఘిక సర్దుబాటు, డి వైఫల్యాలపై చింత. ఆన్సర్ 1 ఏ సి మాత్రమే, ఏ మరియు సి మాత్రమే. ఒక పరిశోధకుడు పరిశీలన పద్ధతి ద్వారా తన ఇరుగు పొరుగున ఉన్న పిల్లలలో సానుకూల ప్రవర్తనలను అధ్యయనం చేయాలనుకున్నాడు. ఇక్కడ పరిశీలన పద్ధతిని ఉపయోగించడం యొక్క ప్రధాన ప్రయోజనం: 1 పరిశీలకుని యొక్క వ్యక్తిగత ప్రభావం పరిశీలనపై ఉంటుంది. 2 ఇది సహజ పరిస్థితులలో అధ్యయనం చేయడానికి వీలైనది. 3 ఇది సమయం తీసుకుంటుంది. 4 అవ్యక్త ప్రవర్తన గమనించబడదు. ఆన్సర్ 2 ఇది సహజ పరిస్థితులలో అధ్యయనం చేయడానికి వీలైనది. కింది వాటిని జతపరచండి. ఏ అసంకల్పిత ప్రతిచర్య: కళ్ళ దగ్గరికి ఏదైనా వస్తే రెప్ప వేయడం. అభ్యసనం: పక్షులు రెక్కల కారణంగా ఎదుగుతాయని పిల్లవాడు అర్థం చేసుకొనుట. పరిపక్వత: జింక పుట్టిన వెంటనే పరిగెత్తడం. అనుకరణ: అమ్మాయి తన తల్లిలా తయారవ్వడం. సహాయార్థి పట్ల షరతులు లేని సానుకూల దృక్పథం కలిగి ఉండటం అనేది కౌన్సిలర్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి అని అన్నవారు. 1 ఆల్బర్ట్ ఎల్లిస్, 2 కార్ల్ రోజర్స్, 3 యోంగ్, 4 ఫ్రాయిడ్. ఆన్సర్ 2 కార్ల్ రోజర్స్. స్కిన్నర్ ప్రకారం వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మనం చేయాల్సింది: 1 ఆశించిన ప్రవర్తనకై అభ్యర్థించడం. 2 ఆశించిన ప్రవర్తనను గురించి వివరించడం. 3 ఆశించిన ప్రవర్తనను ప్రదర్శించడం. 4 ఆశించిన ప్రవర్తనకు బహుమతినివ్వడం. ఆన్సర్ 4 ఆశించిన ప్రవర్తనకు బహుమతినివ్వడం. ఒక పసిబిడ్డకు పరిమాణం ప్రకారం రింగులను పేర్చే ఒక బొమ్మను ఇచ్చారు. కొన్ని ప్రయత్నాల తర్వాత తను చేసే లోపాలను తెలుసుకొని ఆ పిల్లవాడు సరైన క్రమంలో రింగులను విజయవంతంగా పేర్చాడు. అప్పటి నుండి ఆ పిల్లవాడు అలాంటి బొమ్మలతో ఆడుకుంటూ ఆనందపడుతున్నాడు. థార్న్డైక్ యొక్క ఈ అభ్యసన సూత్రానికి ఇది ఒక ఉదాహరణ. 1 అభ్యసన నియమం, 2 సంసిద్ధత నియమం, 3 ఫలిత నియమం, 4 అనుపయోగ నియమం. ఆన్సర్ 3 ఫలిత నియమం. కాకి నీరు తాగటానికి నీటి కుండలోని నీటి మట్టాన్ని పెంచుటకు దానిలో గులకరాలను పడవేసే ప్రసిద్ధ కథనం. ఈ అభ్యసన సిద్ధాంతం అంతర్భావం: 1 యత్నదోషాభ్యసనం, 2 అంతర్దృష్టి అభ్యసనం, 3 కార్యసాధక నిబంధనం, 4 శాస్త్రీయ నిబంధనం. ఆన్సర్ 2 అంతర్దృష్టి అభ్యసనం. జై ఒక చిన్న పట్టణానికి చెందిన పిల్లవాడు. అతను క్రికెట్ను చాలా ఇష్టపడుతున్నాడు మరియు టెలివిజన్లో అన్ని మ్యాచ్లను చూసేవాడు. మెల్లగా అతనిలో తను క్రికెటర్ని అవ్వాలనే కోరిక మొదలైంది. కానీ నగరంలో కోచ్లు లేరు మరియు అతని కోచింగ్ కోసం అతని తల్లిదండ్రులు ఖర్చు చేయలేరు. జై సమీపంలోని నగరానికి వెళ్ళి ఏదో ఒక పనిలో చేరాడు మరియు క్రికెట్ కోచింగ్లో కూడా చేరాడు. అతను తన అవసరాలను తీర్చుకోవడానికి మరియు క్రికెట్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాలు కష్టపడినాక చివరగా IPL ఆడేందుకు అతను ఎంపికయ్యాడు. ఈ కథనంలో ప్రేరణ చక్రం ఇక్కడి నుండి ప్రారంభమైంది. 1 క్రికెటర్ కావాలనే కోరిక మొదలైనప్పుడు,
2 ఇతర నగరానికి వెళ్ళినప్పుడు. 3 ఉద్యోగం మరియు క్రికెట్లో చేరడం. 4 ఎన్నికవడం. ఆన్సర్ 1 క్రికెట్ కావాలనే కోరిక మొదలైనప్పుడు. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కన్సల్టెంట్ గది నంబరును గుర్తుంచుకోవడం అనేది. 1 తక్షణ స్మృతి. 2 దీర్ఘకాలిక స్మృతి. 3 ఘటనాత్మక స్మృతి. 4 అర్థవంతమైన స్మృతి. ఆన్సర్ 1 తక్షణ స్మృతి. బోధన అభ్యసనం రెండింటిలో ఉండే లక్షణాలను గుర్తించండి. ఏ లక్ష్య నిర్దేశిత, బి సందర్భోచిత, సి పరస్పర, డి నియత అనియత. ఆన్సర్ 2 ఏబిసిడి. ఏబిసిడి ఇవన్నీ ఉండే లక్షణాలు. నిర్మాణాత్మక దృక్పథం దీనిపై దృష్టి పెడుతుంది. ఏ అభ్యాసకుడు, బి తరగతి గది సందర్భం, సి ఉపాధ్యాయుడు విద్యార్థుల పరస్పర చర్యలు, డి విద్యార్థుల మధ్య పరస్పర చర్యలు. ఆన్సర్ 2 ఏబిసిడి ఇవన్నీ మీద దృష్టి పెడుతుంది. కింది వాటిలో పిల్లలు స్వీయ అభ్యాసకులుగా ఎదుగుటకు అడ్డుకునేది. 1 చదివే అలవాటును పెంపొందించడం. 2 పిల్లలు వారి వస్తువులను వారే స్వంతంగా సర్దుకునేందుకు అనుమతించడం. 3 పిల్లల అభ్యసనంపై చాలా ఎక్కువ నియంత్రణ. 4 సృజనాత్మకతను ప్రోత్సహించడం. ఆన్సర్ 3 పిల్లల అభ్యసనంపై చాలా ఎక్కువ నియంత్రణ. అన్వేషణ మరియు ప్రయోగాల ద్వారా జరిగే అభ్యసనం ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి బ్రూనర్ అభ్యసనం ఈ విధంగా జరగాలని నొక్కి చెప్పారు. 1 ప్రసరణ. 2 ఆవిష్కరణ. 3 అనుకరణ. 4 ప్రదర్శన. ఆన్సర్ 2 ఆవిష్కరణ. తరగతి గది నిర్వహణ సజావుగా సాగేందుకు పాఠ్య ప్రణాళికలు, నియోజనాలు మరియు పరీక్షలను ముందుగానే రూపొందించడం ఉపాధ్యాయుని యొక్క ఈ గుణాన్ని సూచిస్తుంది. 1 ఆసక్తి. 2 సంసిద్ధత. 3 స్వీయ ప్రతిస్పందన. 4 అధికారం. ఆన్సర్ 2 సంసిద్ధత. చంద్ర ఒక ఉపాధ్యాయురాలు. సంవత్సరం ప్రారంభంలో ఆమె విద్యార్థులను తన తరగతి నియమాల గురించి చెబుతుంది. కానీ అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరచడానికి విద్యార్థులు ఏవైనా సూచనలు ఆమెకు ఇచ్చినప్పుడు ఆమె వాటిని వెంటనే అంగీకరిస్తుంది. చంద్ర నాయకత్వ శైలి. 1 నిరంకుశ. 2 ప్రజాస్వామ్య. 3 అనుమతిపూర్వక. 4 జోక్యరహిత. ఆన్సర్ 2 ప్రజాస్వామ్య. భయరహిత తరగతి గదిని కల్పించుటకు కృషి చేసే ఉపాధ్యాయుడు. 1 విద్యార్థులు వారి అభిప్రాయాలను వ్యక్తపరచుటకు స్వేచ్ఛను కల్పిస్తారు. 2 విద్యార్థుల మధ్య పోటీని కలిగిస్తాడు. 3 విద్యార్థులందరి నుండి అధిక నిష్పాదనను ఆశిస్తాడు. 4 తరగతి గదిలో కఠినమైన క్రమశిక్షణను పాటిస్తాడు. ఆన్సర్ 1 విద్యార్థులు వారి అభిప్రాయాలను వ్యక్తపరచుటకు స్వేచ్ఛను కల్పిస్తారు. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణం 14 సంవత్సరాల వయసు వరకు అన్ని రకాల ప్రమాదకర ఉపాధుల నుండి రక్షణ పొందే హక్కును కలిగిస్తుంది. 1 అధికరణం 21. 2 అధికరణం 23. 3 అధికరణం 24. 4 అధికరణం 45. ఆన్సర్ అధికరణం 24. 3 ఆప్షన్. విద్యా హక్కు చట్టం 2009 అమలు నుండి ఈ రాష్ట్రం మొదట్లో మినహాయించబడింది. 1 జమ్మూ మరియు కాశ్మీర్. 2 ఉత్తరాఖండ్. 3 అరుణాచల్ ప్రదేశ్. 4 జార్ఖండ్. ఆన్సర్ 1 జమ్మూ మరియు కాశ్మీర్. కింది వాటిలో ఉపాధ్యాయుని లక్ష్యం కాకూడనిది. 1 బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రవర్తించేలా విద్యార్థులను సిద్ధం చేయడం. 2 విద్యా విషయాల్లో మాత్రమే రాణించేలా విద్యార్థులను తయారు చేయడం. 3 నిరంతరం అంతఃపరిశీలన చేసుకొని అభివృద్ధి చెందేలా
విద్యార్థులను సిద్ధం చేయడం. 4 ఫలవంతమైన జీవితాలను గడపడానికి విద్యార్థులను సిద్ధం చేయడం. ఆన్సర్ 2. నిరంతర మదింపునకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. 1 ఇది అభ్యసనంలో ఎటువంటి మార్పు లేకుండా కేవలం బోధన ప్రక్రియను మెరుగుపరుస్తుంది. 2 ఇది విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది. 3 ఇది విద్యార్థులను మంచిగా అవగాహన చేసుకున్నటకు వీలు కలిగిస్తుంది. 4 ఇది అభ్యాసకుడికి మరియు ఉపాధ్యాయునికి నిరంతరం పరిపుష్టిని అందిస్తుంది. ఆన్సర్ 1 ఇది అభ్యసనంలో ఎటువంటి మార్పు లేకుండా కేవలం బోధన ప్రక్రియను మెరుగుపరుస్తుంది. కింది వాటిలో మరిచిపోవడానికి కారణం కానిది. 1 క్షయం, 2 అభ్యాసం, 3 జోక్యం, 4 అనుపయోగం. ఆన్సర్ 2 అభ్యాసం. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష ఈ అంశాలను కలిగి ఉంటుంది. 1 సరైన ఆకారం లేనటువంటి సిరామరకలు, 2 పదజాలం, 3 జ్యామితీయ పటాలు, 4 కార్టూన్లు. ఆన్సర్ 3 జ్యామితీయ పటాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.